హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీది అంటే లైక్ ఒక గ్లిమ్స్ కాదు, అనౌన్స్మెంట్ అనుకోండి. అంటే అనౌన్స్మెంట్ కూడా కాదు, ఒక ఏదో వీడియో అంతే, వీడియో వదిలేరు అంతే. సో ఎవరి అంటే మన నాగ చైతన్య. సో నాగ చైతన్య రీసెంట్ ఏది మూవీ, తాండేల్ మూవీ రిలీజ్ అయింది, హిట్ అయింది మొత్తం. ఇక అంటే లైక్ మంచి పేరు వచ్చింది, లైక్ 100 crores అయింది కదా, 100 crores అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక బిగ్ బడ్జెట్ మూవీ అయితే వస్తున్నాను అనమాట. ఇప్పుడు మన నాగ చైతన్య కూడా లీగ్స్ కి ఎంటర్ అవుతుంది. అంటే అందరు వచ్చేసినాయి మూవీస్, లైక్ చెప్పాలంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, ఒక్కొక్క పాన్ ఇండియా హిట్ టాప్ టైర్ 1 హీరోస్ కి అయితే వచ్చేసినాయి అని అనుకో. అదే అంటే అందరు ఆల్మోస్ట్ మన తెలుగు అంటే లైక్ ఎవరు అల్లు అర్జున్ కానివ్వండి, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఒక్కొనికి వచ్చేస్తారు అది కూడా. కానీ ఏంటంటే లైక్ ఇవన్నీ వస్తున్నారు అందరూ ఎక్కువ బడ్జెట్ వేసుకొని, లైక్ ఏమంటాము అంటే బిగ్ స్టోరీస్, బిగ్ బడ్జెట్ అట్లా ప్రాపర్ గా ఓవరాల్ వెళ్ళిపోదాం అన్నట్టు. కానీ ఏంటంటే మన నాగ చైతన్య మూవీస్ మీరు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ మంచిగా లైక్ సింపుల్. అసలు నాగ చైతన్య మూవీస్ ఎందుకు బాగుంటాయి అంటే నాగ చైతన్య చూసి అసలు అరే మన ఇంటి పక్కనే ఉంటుంది, యూ కెన్ ఫీల్ యాక్టింగ్ కూడా అట్లానే ఉంటుంది, అన్ని బాయ్ నెక్స్ట్ డోర్ టైప్స్. సో అదే ఇప్పుడు మన నాని ఎట్లా అట్లనే ఇప్పుడు, కానీ ఇప్పుడు నాని కూడా మొత్తం ఒక డిఫరెంట్ ఫుల్ గా ఏమంటాము నాని ఇంకా ఇప్పుడు స్టార్ రిలీజ్ అవుతుంది 3-4 days లా, దాంతో వేరే అవుతాడు అయింది. ఇప్పుడైతే మనం ఇది చూద్దాము. ద ఎక్స్కవేషన్ బిగిన్స్ అంట, NC24 నాగ చైతన్య 24 అనమాట. అండ్ దీనికి ఏంటంటే స్క్రీన్ ప్లే వచ్చేసి మన సుకుమార్ అనమాట. అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రొడ్యూసర్ కూడానా ఏమో, అంటే ఆ బ్యానర్ నుండి అయితే వస్తుంది ఏమో నాకైతే ఇక్కడ స్క్రీన్ ప్లే ఒకటి సుకుమార్ అని ఉన్నది. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి విరూపాక్ష మూవీ డైరెక్టర్ అనమాట. సో విరూపాక్ష మీరు చూడకపోతే చూడండి, అసలు సూపర్ సినిమా. అంటే లైక్ మంచిగా ఉంటది, ఒక మిక్చర్ ఆఫ్ ఏమంటాము ప్రజెంట్ అండ్ ఆ కల్చర్, అదేం దాని ఏమంటే బ్లాక్ మ్యాజిక్, అది చాలా బాగా చూపించిండు. సో కొంచెం ఆ జోన్ ఉంటుందా మరి ఏ జోన్ ఉంటుందా అనేది చూడడం. అండ్ మ్యూజిక్ వచ్చేసి అజ్నీష్ లోక్నాథ్. సో అజ్నీష్ లోకనాథ్ ఇప్పటి నుండి ఏదైనా మూవీస్ ఉన్నాడంటే అది కొంచెం డార్క్ అయిన ఉండాలి, బ్లాక్ మ్యాజిక్ అయిన ఉండాలి, హారర్ అయిన ఉండాలి, ఏదో ఉండాలి, ఇక థ్రిల్లర్ టైప్ ఏదో ఒకటి ఉంటది పక్క. కానీ చూద్దాం ఇప్పుడు ఇది మళ్ళీ ఎట్లున్నదో ఏందో. మనం అయితే 1 minute 36 seconds ఉన్నది వీడియో. లెట్స్ గో. SVCC సుకుమార్ రైటింగ్స్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ విరూపాక్ష. మొత్తం లొకేషన్స్ అన్ని ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ 10 years అయిన వాళ్ళ స్టోరీ రాసుకున్నారు. లొకేషన్ ప్రాపర్ ఎతికి 3 months ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, అన్ని బిహైండ్ ద సీన్స్ టైప్ మినియేచర్ కూడా వేసినారు. మొత్తం అడ్వెంచర్ థ్రిల్లర్ ఉంటుంది అని చెప్పిండు నాగ చైతన్య. రైట్, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిండు. మొత్తం సెట్లు, many days of rehearsal. మోషన్ క్యాప్చర్ కూడా ఉందా? ఏం చేస్తున్నారు అసలు మొత్తం? ఏముంటది చూడు. గెట్ రెడీ ఫర్ ద మ్యాసివ్ ఎక్స్పీరియన్స్. లుక్ Exploration begins. Okay, mythical thriller అంట. ఎక్స్కవేషన్ బిగిన్స్ అంటే ఇప్పుడు అర్థమైంది మనకి ఏందో. స్టార్ట్ చేస్తా, స్టార్ట్ అయింది షూటింగ్. సినిమా కూడా నీకు అర్థమైపోయింది, అంటే ఏదో ఎత్తుకుతున్నాడు లైక్ గోల్డ్. నా చైతన్య మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పిండు ఇదే, నెక్స్ట్ మూవీ ఏంది అంటే ఇలా ఫుల్ అడ్వెంచరస్, అదే మొత్తం ప్రాపర్ ఒక ఇండియానా జోన్స్ టైప్, ఆ టైప్ ఫారెస్ట్ అవన్నీ అంటే లైక్ ట్రెజర్ హంట్ అట్లాంటి మూవీస్ అనుకోండి. మనం ఇప్పుడు
ఏంది మన SSMB అది కూడా ఇదే వస్తున్నది మన రాజమౌళి ఇది. సో వచ్చే వరకు అది టైం పడుతుంది. ఇది కూడా నాకు తెలిసి టైం పడుతుంది అనిపిస్తున్నది. నాకు తెలిసి ఇంకొక 1.5 2 years అయితే పడుతుంది ఇది రావడానికి. అది కూడా అదైతే ఇక చెప్పనవసరం 2-3 years పడ్డా మనకి చెప్పాలి. అండ్ ఇదైతే మంచిగా అనిపించింది. అంటే లైక్ ఏదో కొత్తగా, అంటే ఇది కూడా కొత్తగానే గాయస్. అంటే మన తెలుగులో లైక్ ఏమంటాం టాలీవుడ్ ఇటువంటివి అదే అప్పుడు సాహసం మూవీ వచ్చింది. అంత మంచి మూవీని అసలు మస్తు ఉంటది. ఎక్కడ చూసినా ఇంకెక్కడ లాగ్ అని. ఇప్పుడు చాలా మంది బాగుంటది అండర్ రేటెడ్ అంటారు కానీ అప్పుడు కూడా అప్పుడు ఎవ్వరు చూడలే. అంటే ఏమో ఇక నాకైతే నేను ఆ థియేటర్ లో చూసిన ఆ మూవీ చిన్న ఉండే, నేను అప్పుడు నాకు గుర్తున్నది. అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా. చిన్న పిల్లలకి కూడా నచ్చుతుండే మూవీ, ఎందుకంటే ఆ ట్రెజర్ అంటానే ఆ టైప్ అట్లాంటివి. మళ్ళీ మధ్యలో ఇట్లా అదేమంటాము గేమ్స్ అట్లాంటి చిన్న లైక్ అట్లా ఉంటది. నాకైతే ఇది ఇంకా మంచిగా అనిపించింది. మరి చూద్దాము ఇది కూడా ఎట్లా ఉంటుందో. మనం అయితే చూసి రియాక్షన్ ఇద్దాం. ఇంకా చాలా టైం ఉన్నది ట్రైలర్ అవి రావడానికి. అండ్ ఇది గైస్ మన రియాక్షన్. సో మీకు వీడియో నచ్చినట్టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.